ఈరోజు మనం M2 R20 రెగ్యులేషన్ 1 డే ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం అండ్ అలాగే మాకు M2 చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అని చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్న వాళ్ళకి అండ్ అలాగే సప్లీ స్టూడెంట్స్కి కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అప్పుడే నేను ఏం చెప్పాలనుకున్నానో మీకు అర్థమవుతుంది. అలాగే మనకు వాట్సాప్ ఛానల్ గ్రూప్ అనేది ఉంది. ఒకసారి ఛానల్ డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీటెక్. ఇప్పుడు మనం యూనిట్ వైజ్గా ఏ టాపిక్స్ ప్రిపేర్ అయితే మనం పాస్ అవుతాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ యూనిట్ చూసుకుంటే కనుక మనం ఏ యూనిట్స్ ప్రిపేర్ అవ్వాలంటే కనుక యూనిట్ అన్ని యూనిట్స్లో కలిపితే మనకి ఏ యూనిట్ అనేది ఈజీగా ఉంటుంది, యూనిట్ 4 ఈజీగా ఉంటుంది. సో ఆ యూనిట్ 4లో ఏమేమి ప్రిపేర్ అవ్వాలనేది కూడా చెప్తాను. ఇప్పుడు చూడండి. ఫస్ట్ యూనిట్ 4లో చూసుకుంటే కనుక ఇందులో ఫస్ట్ మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే ఫైండ్ గ్రేడియంట్, అంటే గ్రేడియంట్ మీద సమ్స్. ఫైండ్ గ్రేడియంట్. ఓకే, గ్రేడియంట్ అంటే ఏంటి అని కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇప్పుడు చెప్తున్నాను. అండ్ గ్రేడియంట్ సమ్స్లో ఏ విధంగా అడగచ్చు అంటే పై ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ z², అంటే ఈ ఫామ్లో గ్రేడియంట్స్ అనేది ఈ ఫామ్లో మనకి యూనిట్ 4లో అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే గ్రేడియంట్ సమ్స్ అంటే ఈ విధంగా ఉంటాయి. ఒక సమ్ అర్థం కాలేదు అనుకుంటున్నారు కదా, నెక్స్ట్ ఇంకో సమ్ చెప్తాను చూడండి. పై ఈక్వల్ టు లాగ్ x² ప్లస్ y² ప్లస్ z². ఈ టైంలో అయినా అడగచ్చు, లేదు ఇంకోలాగా చెప్తాను చూడండి. పై ఈక్వల్ టు x³ ప్లస్ y³ ప్లస్ 3xyz at 1 1 -2. ఈ టైప్లో అడగచ్చు. అంటే గ్రేడియంట్ సమ్స్లో మనకి ఈ టైప్స్లో అడగచ్చు అనమాట. క్వశ్చన్లు ఎలాగ అడుగుతారంటే గ్రేడియంట్ అని ఇచ్చి ఇలాగ సమ్స్ అనేవి క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట. మనం అవి ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే కనుక డైరెక్షనల్ డెరివేటివ్. ఈ డైరెక్షనల్ డెరివేటివ్లో ఏ విధంగా అడుగుతారంటే కనుక డైరెక్షనల్ డెరివేటివ్ అని ఇచ్చేసి ఫస్ట్ పై ఈక్వల్ టు 2y ప్లస్ yz ప్లస్ zx at a1, 2, -1 and b ఈక్వల్ టు 1, 2, 3 ఇన్ ది డైరెక్షన్. ఈ విధంగా డైరెక్షనల్ డెరివేటివ్లో సమ్స్ అనేవి అడుగుతారనమాట. అంటే ఏ వాల్యూ బి వాల్యూ అని ఇచ్చేసి ఇలాగా సమ్స్ అనేవి డైరెక్షనల్ డెరివేటివ్లో యూనిట్ 4లో అడుగుతారనమాట ఈ విధంగా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే కనుక డి యావరేజెన్స్. ఇందులో ఏ విధంగా అడుగుతారంటే ఎఫ్ ఈక్వల్ టు xi ప్లస్ yj ప్లస్ zk. ఈ టైప్లో డియావరేజెన్స్ సమ్స్ అనేవి అడుగుతారు. ఇంకో సమ్ చెప్తాను చూడండి. ఎఫ్ ఈక్వల్ టు x² i ప్లస్ y² j ప్లస్ z² k. ఈ విధంగా అడుగుతారనమాట దేంట్లో, డియావరేజెన్స్లో. నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే కర్ల మీద ఏ విధంగా అడుగుతారంటే సమ్స్ అనేవి ఎఫ్ ఈక్వల్ టు yi ప్లస్ zj ప్లస్ xk. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక కర్లో కూడా కర్లో మనకి ఇలాగ అడుగుతారనమాట. ఈ కర్ల్ సమ్స్లో ఈ టైప్లో అడుగుతారనమాట ఎగ్జామ్లో. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే కనుక వెక్టర్ ఐడెంటిటీస్. ఇందులో సమ్స్ అనేవి వెరిఫై del ఇంటూ del f ఈక్వల్ టు 0. ఈ టైప్లో అయినా అడగచ్చు, ఆర్ లేదా del ఇంటూ del పై ఈక్వల్ టు 0. ఈ టైప్లో అయినా అడగచ్చు వెక్టర్ ఐడెంటిఫైలో. యూనిట్ 4లో ఈ 5 టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. అండ్ అలాగే ఈ 5 టాపిక్స్లో డెఫినేషన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. 2 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఈ 5 టాపిక్స్ అనేవి అస్సలు లీవ్ చేయొద్దు.
ఈ 5 టాపిక్స్ తర్వాత యూనిట్ 4లో ఈ చదవండి ఇవి, అండ్ అలాగే డెఫినేషన్స్ చదవండి. 2 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇందులో మినిమం మీరు వేసుకుంటే 10 మార్క్స్ ఆర్ 12 మార్క్స్ వేసుకోండి. ఎస్ఎస్కి ఇవన్నీ ప్రిపేర్ అవుతే 10 మార్క్స్ వేసుకోండి, అండ్ అలాగే 2 మార్క్స్ డెఫినేషన్ వస్తే కనుక 2 మార్క్స్ వేసుకోండి. ఇక్కడికి మనకి 12 మార్క్స్ అనేవి వస్తాయి ఇక్కడికి. నెక్స్ట్ ఏ యూనిట్ ప్రిపేర్ అవ్వాలంటే యూనిట్ 1. యూనిట్ 1లో చూసుకుంటే కనుక మనం ఏ ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ చూసుకుంటే కనుక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది dy/dx ప్లస్ py=q ఈ ఫామ్లో ఉంటుందన్నమాట. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఈ ఫామ్లో ఉంటుంది. అంటే ఇందులో ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు కూడా ఈ విధంగానే ఉంటాయి. ఒకటి చెప్తాను చూడండి. dy/dx ప్లస్ y=e⁻x. ఇంకోటి కూడా చెప్తాను చూడండి. నెక్స్ట్ dy/dx ప్లస్ y/x=x². చూస్తున్నారు కదా, ఈ ఫామ్లో ఉంటుందన్నమాట. ఎగ్జామ్లో సమ్స్ అనేవి ఈ విధంగా అడుగుతారు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే కనుక బెర్నౌలియస్ ఈక్వేషన్. ఈ బెర్నౌలియస్ ఈక్వేషన్లో ఈ ఫామ్లో అడుగుతారనమాట. dy/dx ప్లస్ py=qy⁻n. ఈ ఫామ్లో బెర్నౌలియస్ ఈక్వేషన్ అనేది ఈ ఫామ్లో ఉంటుందన్నమాట. నేను ఒక సమ్ చెప్తాను చూడండి. ఇప్పుడు dy/dx ప్లస్ y/x=y³ ఈ టైప్లో బెర్నౌలియస్ ఈక్వేషన్ అనేది అడుగుతారు. మీకు ఇంకో ఐడియా రావడం కోసం ఇంకో సమ్ చెప్తాను చూడండి. dy/dx ప్లస్ y=y³ ఈ విధంగా బెర్నౌలియస్ సమ్స్ అనేది ఈక్వేషన్ అనేది ఈ విధంగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇందులో థర్డ్ చూసుకుంటే కనుక ఎగ్జాక్ట్ ఈక్వేషన్. ఇందులో చూసుకుంటే కనుక mx m dx ప్లస్ n dy=0 ఈ ఫామ్లో ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో సమ్స్ వచ్చేటప్పటికి ఏ విధంగా అడుగుతారంటే ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు 2xy ప్లస్ y² dx ప్లస్ x² ప్లస్ 2xy dy=0 ఈ విధంగా ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అనేది ఈ టైప్లో అడుగుతారు సమ్స్ అనేవి. నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. దీని యొక్క అప్లికేషన్స్ అండ్ అలాగే దీని మీద ప్రాబ్లమ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇందులోనే మళ్ళీ మనకి ఇంకోటి కూడా ఉంటుంది కదా, గ్రోత్ అండ్ డికే మీద ప్రాబ్లమ్స్ కూడా. న్యాచురల్ గ్రోత్ అండ్ డికే. ఇప్పుడు ఇందులో 4 టాపిక్స్ చెప్పా కదా. ఈ 4 టాపిక్స్లో మెయిన్గా ప్రిపేర్ అవ్వాల్సింది, ఇన్ని ప్రిపేర్ అవ్వలేకపోతున్నా అనుకుంటే కనుక మెయిన్గా చెప్తా, అవి మట్టికి అసలు మిస్ చేయొద్దు. సో అందులో వచ్చేటప్పటికి ఫస్ట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అండ్ న్యాచురల్ గ్రోత్ ఆఫ్ డికే ప్రాబ్లమ్స్, అండ్ అలాగే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద ప్రాబ్లమ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి యూనిట్ 1లో. ఇవి స్కిప్ చేయొద్దు, ఇవి మట్టికి అసలు స్కిప్ చేయొద్దు. అండ్ యూనిట్ 4 అయితే ఫుల్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద, న్యూటన్స్ లా కూలింగ్ మీద 2 మార్క్స్ అడిగితే కనుక రాయగలిగేటట్టు ఉండాలి, ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. అండ్ బెర్నౌలియస్ ఏ ఫామ్లో ఉంటుంది అండ్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుంది, జస్ట్ ఒక ఐడియా కోసం చూడండి జస్ట్.
కానీ ప్రిపేర్ అవ్వడం మట్టికి ఫుల్గా ప్రిపేర్ అవ్వండి నేను చెప్పిన టాపిక్స్ మట్టికి. నెక్స్ట్ యూనిట్ 4 అయింది, యూనిట్ 1 అయింది. నెక్స్ట్ ఏం ప్రిపేర్ అవ్వాలి అని చెప్తాను చూడండి. యూనిట్ 1 యూనిట్ 4 చూసాం. ఇప్పుడు మనం యూనిట్ 5కి వచ్చాం. యూనిట్ 5 కష్టంగా ఉంటుంది కదా, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఇంటిగ్రల్స్ అవి ఉంటాయి కదా, మాకు ప్రిపేర్ అవ్వలేము అనుకుంటున్నారా? కాదు, చెప్తాను వినండి. ఫస్ట్ ఇందులో చూసుకుంటే కనుక మనం ఏం ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ థీరమ్స్ ఉంటాయి. తెలుసా ఏంటో థీరమ్స్? గ్రీన్స్ థీరం, సెకండ్ స్టోక్స్ థీరం, థర్డ్ డైవర్జెన్స్ థీరం. ఈ 3 ఎందుకు చెప్పానంటే ఈ 3 థీరమ్స్లో ఎగ్జామ్లో కన్ఫర్మ్గా ఒకటి వస్తుంది. 5 మార్క్స్కైనా అడగచ్చు లేదా 10 మార్క్స్కైనా అడగచ్చు. సో అందుకే ఈ 3 థీరమ్స్ చెప్పాను. ఈ 3 థీరమ్స్ మాకు చేయడం రావట్లేదు, మేము చేయలేము అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను. ఇది గ్రీన్స్ థీరం, స్టోక్స్ థీరం, డైవర్జెన్స్ థీరం. జస్ట్ థీరమ్స్ ఉంటాయి కదా మీకు, ఆ థీరమ్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. అండ్ అలాగే వీటిలో ఒక డెఫినేషన్ కూడా ప్రిపేర్ అవ్వండి. వీటిల్లో ఎగ్జామ్లో ఏ సమ్ ఇచ్చినా డెఫినేషన్ బట్టికి రాయండి. డెఫినేషన్ రాస్తే జస్ట్ 2 మార్క్స్ అయినా వేస్తారు. సో డెఫినేషన్ రాయండి. అండ్ అలాగే మీకు వచ్చినా రాకపోయినా జస్ట్ ప్రాసెస్ రాసినందుకైనా అట్లీస్ట్ మీరు రాసినందుకైనా ఎంతో కొంత వేస్తారు. సో అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసినందుకైనా మార్క్స్ అనేవి వేస్తారు. ఇక్కడ చూసుకుంటే కనుక నేను చెప్పిన దాన్ని బట్టి అయితే ఇక్కడ 10 మార్క్స్, ఇక్కడ 10 మార్క్స్ వేసుకోండి, ఇక్కడ 10 మార్క్స్ వేసుకోండి. ఎంత? 20. ఇక్కడ ఒక 2 మార్క్స్ వేసుకోండి జస్ట్ డెఫినేషన్స్ రాసినందుకు. అండ్ అలాగే యూనిట్ 2లో వచ్చేటప్పటికి నేను మీకు మొత్తం చెప్పట్లా, జస్ట్ పాస్ అవ్వడం కోసమే చెప్తున్నా. సో ఇవి కూడా స్కిప్ చేయకుండా ప్రిపేర్ అవ్వండి. ఇందులో జస్ట్ కాంప్లిమెంటరీ, ఫంక్షన్, డెఫినేషన్ నేర్చుకోండి. అండ్ అలాగే ఇందులో ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకోండి. జస్ట్ అటెంప్ట్ చేయడం కోసం చెప్తున్నా. అటెంప్ట్ చేసేలాగా ఒకసారి చూసుకోండి. యూనిట్ 2లో ఏదో ఒకటి అటెంప్ట్ చేయాలి కాబట్టి నేను చెప్తున్నాను. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ప్రిపేర్ అవ్వండి. అండ్ పర్టికులర్ ఇంటిగ్రేషన్ ఫంక్షన్ కూడా ప్రిపేర్ అవ్వండి. పర్టికులర్ ఇంటిగ్రేషన్ సమ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఈ యూనిట్లో ఈ 2 ప్రిపేర్ అవ్వండి. జస్ట్ ప్రిపేర్ అవ్వడం కోసమే చెప్తున్నాను, అటెంప్ట్ చేయాలి కాబట్టి. సో అటెంప్ట్ చేయండి. ఈ పర్టికులర్ ఇంటిగ్రేషన్ మీద సమ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే e⁻x ఈ విధంగా ఉంటాయన్నమాట. ఒక సమ్ చెప్తాను చూడండి. ఇందులో సాల్వ్ d² - 5d + 6 y = e⁻x. ఈ టైప్లో పర్టికులర్ ఇంటిగ్రేషన్ మీద ఈ టైప్లో అడుగుతారు సమ్స్ అనేవి. సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ యూనిట్ 3లో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ఎలిమినేటింగ్ ఆర్బిటరీ. దీంట్లో వచ్చేసరికి z = ax + by + ab ఈ ఫామ్లో అడుగుతారన్నమాట. ఎలిమినేటింగ్ ఆర్బిటరీ ఫంక్షన్స్లో ఈ టైప్లో అడుగుతారు. నెక్స్ట్ ఇందులో సెకండ్ చూసుకుంటే కనుక PDE by the formation of PDE by elementary ఆర్బిటరీ. అండ్ ఈ 2 నేర్చుకోండి. యూనిట్ 3లో వచ్చేసరికి జస్ట్ ఇవి ఈజీ, ఈ సమ్స్ ఇవి ప్రిపేర్ అవ్వండి. ఇందులో ఈ యూనిట్ కూడా ఎందుకు చెప్పానంటే మీరు 3 యూనిట్స్ ప్రిపేర్ అయితే పాస్ అయిపోవచ్చు కదా అని అనుకుంటారు కదా. పాస్ అవుతారు, కాకపోతే మీకు మీరు రాసేదాన్ని బట్టిలో కొన్ని కట్ చేస్తారని కదా. కట్ చేస్తే కనుక మీకు మార్క్స్ అనేవి తగ్గిపోతాయి. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, యూనిట్లో అన్ని యూనిట్స్ అటెంప్ట్ చేశారనుకో, ఇప్పుడు మీరు
ఈ 2 యూనిట్స్ బాగా రాశారనుకోండి, యూనిట్ 1 యూనిట్ 4 బాగా రాశారనుకోండి, మీకు ఇక్కడ ఒక 20 మార్క్స్ వచ్చాయనుకోండి. వస్తే ఇలాగ మీరు చిన్న చిన్నగా రాస్తారు కదా, మీకు 24 మార్క్స్ రావడానికి, పాస్ చేయడానికి వీటిలో మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. అండ్ అలాగే 2 మార్క్స్ కూడా మీరు అన్నీ అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసినందుకైనా మార్క్స్ వేస్తారు. అస్సలు లీవ్ చేయొద్దు, ఏ సమ్ అనేది లీవ్ చేయొద్దు. అట్లీస్ట్ అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేస్తే అయినా మీకు మార్క్స్ అనేవి పడతాయి కదా, మీరు ఏం రాకపోతే మీకు మార్క్స్ అనేవి ఎలా పడతాయి? సో అందుకే అటెంప్ట్ చేయండి. ఎగ్జామ్లో అటెంప్ట్ చేస్తేనే కదా మార్క్స్ పడతాయి. మొత్తం అటెంప్ట్ చేయండి. అండ్ అలాగే నేను చెప్పిన టాపిక్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. మెయిన్గా వచ్చేటప్పటికి యూనిట్ 4 అండ్ యూనిట్ 1, యూనిట్ 5 నేను చెప్పిన వాటికి ప్రిపేర్ అవ్వండి. అండ్ యూనిట్ 2 యూనిట్ 3 వచ్చేటప్పటికి పైపైన చూసుకోండి. జస్ట్ అటెంప్ట్ చేయడానికి ఈ 2 యూనిట్స్ చెప్పాను నేను ఎక్స్ట్రా. సో యూనిట్స్ ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్పెషల్లీ బీటెక్ స్టూడెంట్స్ కోసం మన ఛానల్ ఉంది, ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి.